మీరందరూ కూడా ఒక స్థానిక సంఘాన్ని, ఒక స్థానిక సేవకులు కలిగి ఉన్నారు. కానీ పొరపాటున కూడా ఎప్పుడు కూడా మా పాస్టర్ గారు మా మాట వినాలని ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. మా పాస్టర్ గారు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా సంఘం పరిచయం నడవాలి. ఇది కంప్లీట్గా దయ్యం యొక్క ఆలోచనే, అది మానవునికి ఆధిపత్యమే. ప్రతి సంఘ పెద్ద, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి చేయవలసిన పేరేంటంటే మా దైవ సేవకులు మా మాట కాదు, పరలోకమందు తండ్రి మాట వినాలి. హల్లెలూయా. అయితే సంఘం నడిపించేది పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారి పైన ఒకరున్నారు, ఆయన ప్రధాన కాపరి. ఆయనగా ఈ కాపరి ఆ కాపరి మాట వినాలి, ఈ కాపరి మాట మీరు వినాలి. కానీ ఈరోజు సంఘం తారుమారైపోయింది, సేవ తారుమారైపోయింది. సంఘ పెద్దలు కలిసి డిసైడ్ చేస్తారనమాట, మా పాస్టర్ గారు చెప్పి వినాలి. అది సంఘం కాదు. దేవుడు నా మాట వినడం కాదు, నేను దేవుని మాట వినాలి. నా ఆజ్ఞ దేవుడు వినడం కాదు, దేవుని ఆజ్ఞ నేను